దిగాలంటే ఇల్లు బాగుంటే సరిపోదు, వాస్తు బాగుంటే సరిపోదు, ఇంటి ఓనర్ బాగుండాలి. అది ఎందుకు చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ కిరాక్ ఆర్పి. కొత్త జీవితం, కొత్త ఉద్యోగం, కొత్త జీతం, కొత్త పిల్లం. అదిరిందయ్యా చంద్రం. ఈ టైంలో చెమ్మక్ చంద్ర ఎందుకు వచ్చాడండి? ఆ చమత్కారాలు వస్తే చంప పగిలిపోద్ది అదవా. టిఫిన్ ఏం చేసినవా? టిఫిన్ ఏం చేస్తారో తింటారు, తినేసా. ఆటో వల్ల లారీకి వెళ్ళి గుద్దుకునేస్తుంది, పగిలిపోతాయి. పర్ఫార్మెన్స్ సరే ఇక్కడేదో ఉంది. ఇక్కడ అక్కడ కదా ఒక్కరు పక్కన, ఇక్కడ అక్కడ కదా కొంచెం పక్కన, ఇక్కడ అక్కడ కదా కొంచెం పక్కన, ఇక్కడ సరసా. మీకు ఎలా పర్వాలేదు. నువ్వు దొరకడం నా అదృష్టం. నువ్వు దొరకడం నా అదృష్టం. మీ ఇద్దరు దొరకడం నా అదృష్టం. పరందాం గారు ఇట్టొచ్చారు. ఏం పని? ఏమీ లేదు, టక్కున పొద్దునే లేచి చూసానా. అవునులే, బ్రష్ చేసుకున్న వాళ్ళు చూసే లోపల పేస్ట్ అయిపోయింది. ఇక పైన మీరు ఉన్నారు కదా, బ్రష్ నా దగ్గర ఉంది, పేస్ట్ మీరు ఇస్తే పళ్ళు తవ్వుకుంటా. మా సన్నీ. ఏమిటి, ఏం పేరు? సన్నీ లియోను అలియాసు సన్నీ సార్. నేను సన్నీ అనొచ్చా? చెప్పు దిగిపోతా సార్. మా ఆవిడతో మొన్న దిగిపోయింది చెప్పు మొత్తం. ఏం లేదు సార్. అమ్మా అంత పేస్ట్ తీసుకురాబో తల్లి. అంత విడ్డూరంగా చూడకమ్మా. ఏ స్కిట్లో ఇదే ఉంటదా? ఎదుమాతవుతానా? తీసుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉంటా మరి. ఉండండి. ఉండమంటుందా? ఉండమంటుంది అత్తగా సార్. కింద ఫ్లోర్ కదా మీది, అక్కడ ఉండండి అని చెప్పింది. అంతేనా? ఉంటారా? నువ్వు చూస్తే తీరా మొహమాట వస్తున్నా ఉన్నావు. కొత్త ఇంటికి దిగో ఏ మొహమాట వస్తున్నా నన్ను అడగలను. నాకు లేదు పోస్తాను, దాంట్లో ఉప్పు కూడా చూసుకో. ఉప్పు, మీ మమకారం, మీ ఆత్మీయత అన్ని కలబొలిపిలో తింగి. అది కాదుగా నువ్వు కనెక్ట్ అయిపోతావు ఎందుక? సరే ఇక్కడేదో ఉంది. ఇక్కడ అక్కడ కదా కొంచెం ఇట్ట, ఇక్కడ కొంచెం అట కాదు, ఇక్కడ కొంచెం ఇట్ట కాదు, ఇక్కడ అట కాదా, ఇక్కడ. మీకు ఎలా పాలేదు. నువ్వు దొరకడం నా అదృష్టం. నువ్వు దొరకడం కూడా నాకు అదృష్టమే. మీ ఇద్దరు దొరకడం నా అదృష్టం. ఏం పరందామయ్యా? పోయి 10 సెకండ్లు కూడా రాలేదప్పుడు ఎందుకు వచ్చినావా? ఏమీ లేదు, మీరు ఇచ్చిన పేస్ట్ లో అమ్మకారం, ఆత్మీయత, ఉప్పు కూడా ఉంది. అవును అమ్మాయి ఇట్రా. ఏమీ లేదు, పేస్ట్ కడుక్కొని ఇంటికి కిందకి వెళ్ళిపోతున్నానా, వెళ్ళిపోతుంటే గుడుగుడు కూడా ఆకలేస్తుంది. ఇక పైన మీరు ఉన్నారు కదా, తీరా చూస్తే చేతిలో కూడా ప్లేట్ ఉంది. ఇప్పుడు బ్రష్ నా దగ్గర ఉంది, పేస్ట్ మీరు ఇచ్చారా లేదా? ఇచ్చిన. ప్లేట్ నా దగ్గర ఉంది, టిఫిన్ కూడా నువ్వు పెడతావు కదా. నీకేం కావాలి ఇప్పుడు? సన్నీ సన్నీ, నువ్వు ఎందుకు పిలిచినావా? అంటే నువ్వు పిలుస్తున్నావు అని చెప్పడానికి పిలిచా. టిఫిన్ తీసుకురా నాన్న. నిన్నటిదా? నిన్నటిది కాదు, నిన్నటిది నువ్వు తిను. ఎత్తు మాత్రం పడబా. గతికితే అతకదు అంటారు. చాలా బాగుంది. ఓకే సార్. అడగంగానే నా దగ్గర బ్రష్ ఉంది పేస్ట్ ఇచ్చావు, ప్లేట్ ఉందంటే టిఫిన్ పెట్టావు. థ్యాంక్ యూ సార్. అమ్మాయి ఉంటా. ఉండండి. ఉండమంటుంది. మొన్న మనింది అది కాదు, మీ ఫ్లోర్ కింద కదా, రిమోట్ పట్టుకుని టీవీ చూస్తూ ఉండండి అని చెప్పింది. బయలుదేరండి. ఎవడు మాట్లాడుతాడు ఎత్తు మాత్రం దానా. సరిగా ఇక్కడేదో ఉందరా. ఇక్కడ కొంచెం ఇట్ట, ఇక్కడ కొంచెం అట్ట, ఇక్కడ అట్ట కదమ్మా. ఇక్కడ ఎలా పాలేదు. నువ్వు దొరకడం నా అదృష్టం. నువ్వు దొరకడం కూడా నాకు అదృష్టం. మీ ఇద్దరు దొరకడం నా అదృష్టం. ఇప్పుడే కదా పోయినావు, అప్పుడే ఎందుకు వచ్చినావా? ఏమీ లేదు, పక్కన ఇంటికి వెళ్ళానా, పడుకునే లోపల చచ్చిపోయిన నా పరంధామ నా పిల్లం. ఏమండి నేను చచ్చిపోయినామంటే మీరు పడుకుంటారా ప్రశాంతంగా అని లేపి తక్కువ లేచి చూస్తే పక్కన చీర. ఇప్పుడు ఏం చేయాలి సార్ మీకోసం నేను? ఏమీ లేదు సార్, ఒకటే ఒక చిన్న కోరిక, పెద్దదేం కాదు. చచ్చిపోయిన మా ఆవిడ చీరని బతుకున్న మీ ఆవిడ కట్టుకుంటే చచ్చిపోయిన మా ఆవిడని బతుకున్న మీ ఆవిడ రూపకంలో చూసుకుంటానండి. చెప్పులా
ఏడగాని కొట్టానంటే ఏడ పగిలిపోతది. మీరు ఆవేశంగా ఉన్నారు. ఏం ఆవేశంగా ఉండదు, నువ్వు చేసే తప్పు కదా. ఏమీ లేదు సన్ని గారు, ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే చచ్చిపోయిన మా ఆవిడ చీరని బతుకున్న మీరు కట్టుకుంటారని. శారీ బాగుందండి. ఒళ్ళు రాలిపోతే వెళ్ళు మా ఇంట్లో వచ్చే. అది కాదండి, చచ్చిపోయిన మా ఆవిడ. వెళ్ళు, నా ఇంట్లో చెల్లరా ముందు నువ్వా. ఏమన్నావురా? నా ఇంట్లో చెల్లరా, నా ఇంట్లో చెల్లరా. నా ఇంట్లో అద్దెకి దిగింది కాకుండా నా ఇంట్లో నుంచి నన్ను బయటికి వెళ్ళమంటావా? ఎందుకు వెళ్తాడు? వచ్చే నెల 10 దాకుందా, నేను అడ్వాన్స్ ఇస్తున్నానా? కూర్చి దాన పెట్టి అక్కడ పెట్టక్కడ, ఎవరు వస్తే వాళ్ళతో చీరలు కొనిపిల్లండి. చచ్చిపోయిన మా ఆవిడ చీరని బతుకుంటే వల్ల వాడు మళ్ళీ డైలాగ్ రిపీట్ చేస్తాడు. ఇది మాత్రం దానా నా ఇంట్లో అద్దెకి దిగింది కాకుండా నన్ను నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమంటారా? ఇప్పుడు చెప్తున్నాను, నా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోరా. నువ్వెవరురా చెప్పడానికి? ఈ ఇంటి ఓనర్ని రా. అడ్వాన్స్ కట్టినా 2 నెలలకే అడ్వాన్స్ కట్టున్నాను. ఒక 10,000 ఎంత రెంట్ కట్టి నువ్వెవరు నా చెప్పడానికి? 10వ తేదీ వస్తే నేనే పోతారా పంది మొహోడా? చెప్తున్నా ఆగండి. ఇదేంది ఇదే టాయిలెట్? టాయిలెట్ కాదురా దరిద్రపు మొహవాడా. అమ్మాయి చీర కట్టుకుని ఉన్న అమ్మాయి, నువ్వు చెప్పు. యాందోడా ఆ విధంగా చేస్తున్నాడా? నువ్వు రామే మిడత మొహం వేసుకున్నట్రా టీవీ పెట్టు. ఏదో ప్రతిదానికి గరి చేస్తున్నాడు. కొంచెం సిగ్గురవుతా ఉండపల్లే. ఇదేనా అబ్బాయి టీవీ? ఇది మా ఇల్లే, సొంత ఇల్లు, చాలా బాగుంటుంది. 24 hours కరెంట్ ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదు. 24 hours ఈటీవీ ప్లస్, ఈటీవీ వస్తుంది, ఈటీవీ అభిరుచులు వస్తుంది, అన్ని ఛానల్ వస్తున్నాయి. ఏ కేబుల్ ఫెసిలిటీ ఉండదు, అన్ని బాగుంటాయి. నీకు నచ్చిన ఇల్లు చెప్పు. ఈడెవడు నువ్వు ఈడెందుకు తీసుకొచ్చిన వాడికే? హలో, నువ్వు ఇల్లు ఖాళీ చేశాక 4 రోజులు ఖాళీ ఉంచమంటావా? అందుకే కస్టమర్ ఇక్కడ ఇల్లు చూపిద్దాం తీసుకొచ్చాను. ఇక్కడ కస్టమర్ అయితే నా భార్య నేను టీవీ చూస్తుంటే మధ్యలో తీసుకొస్తావు నువ్వు? ఇంటి ఓనర్ నేను. చూపించుకోబో. ఏదేదో మాట్లాడుతున్నాడు, సిగ్గు రోత లేకుండా. ఏదైనా చేసేదానికైనా కొంచెం ఉండ. ఇది కిచెన్ సార్, ఇక్కడ మనం వండుకోవచ్చు, నాన్ వెజ్ తినొచ్చు, వెజ్ తినొచ్చు, అన్ని బాగుంటాయి అన్నమాట. అప్పుడప్పుడు కూరగాయలు కట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి అక్కడ టీవీ చూడొచ్చు సార్. అన్ని కొన్ని పంపిస్తారా? కొన్ని పంపిస్తా, నీతో మాట్లాడతా. నాతో మాట్లాడతాడట, మీరు బయటికి వెళ్ళండి. నువ్వు రీఎంట్రీ ఇస్తే ఎట్లా ఉంటది నీ బతుకు? పోరా ఇటు మాత్రం పడుకో. ఏమీ లేదండి, ఇప్పుడు చచ్చిపోయిన మా ఆవిడ చీరని బతుకున్న మీ ఆవిడ, చచ్చిపోయిన మా ఆవిడని బతుకున్న మీ ఆవిడ అంటే చూద్దాం అనుకుంటాను. తప్పే ఉంది చెప్పండి. చూసుకో, నేను పోతా ఉంటా. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సన్నీ పర్ఫార్మెన్స్ చూసి సిగ్గేసింది. బాగుంది, కొత్త పెళ్ళాం, కొత్త ఇల్లు, కానీ కొత్త ఇంటి ఓనర్ బాగాలేదు, టార్చర్ కదా. ఫన్నీగా వెళ్ళిపోయింది. నైస్ స్కిట్. నాగ్ బాబు సార్ బాగుంది. ఆర్పి రాకేష్ సార్ కంటెంట్ అంతా బాగా చేశారు, థ్యాంక్ యూ. బాగుంది, గుడ్.